దేవుని వాక్యంలో మనం చూస్తాం, సామెతల గ్రంథంలో నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగునని. కాబట్టి ఇలాంటి జ్ఞాపకార్థ కూటాలు మన వ్యక్తిగత జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటాయని నేను నమ్ముతూ ఉన్నాను. మన ముందు వారి జీవితాలు విడిచి వెళ్ళినా లేక మాదిరిగా ఉంచి వెళ్ళినా మన ప్రియులను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి యొక్క జీవితంలో మనం చూచిన, మనం అనుభవించిన, మనము నేర్చుకున్న శ్రేష్టమైన విషయాలను మనం జ్ఞాపకం చేసుకుని, మననం చేసుకుని, వాటిని బట్టి మన జీవితాన్ని క్రమపరుచుకుని వారు మన ముందుంచి వెళ్ళిన త్రోవలో నడవటం నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పడంలో ఏ విధమైన అనుమానం లేదు. ఈ సంవత్సరం 2020 సంవత్సరం మనందరి మనసుల లోపల నిండి ఉన్నది ఒక ఘోరమైన వ్యాధి, దానివల్ల కలుగుతున్న నష్టం, మరణాలను గూర్చి మన మనసులు నిండిపోయి ఉన్నాయి. అలాగే నేను విన్నాను, మీ కుటుంబంలో కూడా ఒక ప్రియ సహోదరులు ఈ కోవిడ్ బారిన పడి ఈ లోక యాత్రను ముగించారని కూడా నేను విన్నాను. కాబట్టి మనం ఇక్కడ కూర్చొని ఈ మెమోరియల్ సర్వీస్లో కూర్చొని మన ముందు ఇద్దరు వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటూ వారి జ్ఞాపకార్థ కూటము వారు మరణించిన ఈ రోజున వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మన మనసు లోపల మరణమును గూర్చిన ఆలోచనలు నిండి ఉంటాయి. అవునన్నా కాదన్నా మరణం మన తలంపులలో నిండిపోయి ఉంటుంది. కొన్ని విషయాలు మనం దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకుందాం. చూడండి, ఒక వాక్యాన్ని మాత్రం నేను చదువుతాను. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు నేను చదువుతాను. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తన శిష్యులతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలు ఇవి. యోహాను సువార్త 13వ అధ్యాయం కనుక మనం చూస్తే, ప్రభు ఆయన ఈ లోకయాత్రను ముగించే సమయం ఆసన్నమైందని, ఆయన మరణ దినాలు సమీపమైనవని ఆయా సందర్భాల్లో వారికి చెప్పినప్పుడు శిష్యులు చాలా కలవరపడేవారు. వారు చాలా దుఃఖపడి, భయపడి, కంగారు పడిన సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాటలు శిష్యులను ధైర్యపరచడానికి వారికి చెప్పారు. ఎందుకంటే శిష్యులు మరణమును గూర్చి వినినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఎడబాటు, వారిని విడిచి వెళ్ళిపోయే సందర్భం గూర్చి వినినప్పుడు శిష్యులు హృదయం లోపల భయంకరమైన భయము, ఆందోళన, కలవరము కలిగింది. అందుకు ప్రభు చెప్తా ఉన్నారు, మీ హృదయమును కలవరపడనీయొద్దు. లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్డ్. మీ హృదయం కలవరపడనవటానికి వీల్లేదని ప్రభు చెప్పి, ఎందుకు కలవరపడకూడదు ఆయన చెప్పారు. దీనిలోనికి వెళ్ళటానికి ముందు నేను ఒక ప్రాముఖ్యమైన విషయం నేను చెప్పాను కదా, ఈ సంవత్సరం మరణం రాజ్యమేలుతున్న సందర్భం. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా మరణానికి భయపడిపోతూ ఉన్నారు, గజగజలాడిపోతూ ఉన్నారు, వణికిపోతూ ఉన్నారు. మరణం చాలామంది జీవితాలని అతలాకుతలం చేసింది, చాలా కుటుంబాలని చిన్నాభిన్నం చేసింది, చాలామంది జీవితాల్లో తీరని గాయం, మానని వేదన కలుగ చేసింది. కాబట్టి మనందరూ మనసుల లోపల ఈ జ్ఞాపకార్థ కూటమి రోజున మరణం నిండిపోయి ఉంది. మరణం అనే ఆలోచన, చావు, మరణం గూర్చి నేను మరణం గూర్చి బాగా ఆలోచించినప్పుడు కొన్ని విషయాలు నేను గమనించగలిగాను. బైబిల్లో శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. ఈ లోకంలో ఉన్న వారు ఏమైనా ఆలోచిస్తారా అని నేను ఆలోచించాను. ఒక ఆయన మహా గొప్ప తెలివి కలిగిన వాడు, పండితుడు, ఒక చక్కని పుస్తకాన్ని మరణం గూర్చి వ్రాస్తూ ముందు మాటగా ఇలా రాశాడు. మరణం గూర్చి 3 మాటలు రాశాడు. ఏమని రాశాడంటే, డెత్ సెపరేట్స్, డెత్ ఫ్రైటన్స్, డెత్ హర్ట్స్ అని రాశాడు. 3 మాటలే. మరణం సెపరేట్స్ అంటే ఎడబాటు కలుగు చేస్తుంది, మరణం ఫ్రైటన్స్ భయాన్ని కలుగు చేస్తుంది,
మరణం హర్ట్స్ అంటే గాయాన్ని కలుగు చేస్తుంది. ఒక తెలివైన ఒక వ్యక్తి, ఒక రచయిత, జ్ఞాని, ఈ లోక సంబంధమైన ఒక జ్ఞాని తలంపులలో మరణం అంటే ఎడబాటు కలుగు చేసేదిగా, గాయాన్ని కలుగు చేసేదిగా, దుఃఖాన్ని, తీరని వేదన కలుగు చేసేదిగా అతని మనసు లోపల ఉంది, అతని ఆలోచనలో ఉంది. అలాగే ఈ లోకంలో మన తెలుగు భాష మాట్లాడుకునేవారు తెలుగులో మనం చాలా సందర్భాల్లో మరణం యొక్క ప్రస్తావన మన మాటల్లో వస్తూ ఉంటుంది. ఒకసారి నేను ఒక చోట కూర్చుని ఉంటే ఒక తండ్రి తన కుమారునికి ఏదో చెబుతా ఉన్నాడు. ఏదో చెబుతా అంటా ఉన్నాడు. వాడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. దూరంగా ఉంటే అతడు నా వైపు తిరిగి అంటా ఉన్నాడు, ఏంటండి అయ్యగారు, ఈ మావాడు చస్తే ఎలా బ్రతుకుతాడో నాకు అర్థం కావట్లేదండి అంటా ఉన్నాడు. అంటే మనం తెలియకుండానే మరణం తర్వాత బ్రతుకును గూర్చిన ఆలోచన మన మనసుల లోపల నిండిపోయి ఉంటుంది. అలాగే మన జీవితంలో మరణానికి చాలా భయపడతాం కాబట్టి మరణం గూర్చిన మాటలు చాలానే మనం చెప్పుకున్నాం. అంటూ ఉంటారు మన వారు, ఈవేళ ఇంట్లో రేపు మంట్లో అంటారు. ఇల్లు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది అని కూడా అంటూ ఉంటారు. ఎంత పండినా కూటికే, ఎంత బ్రతికినా కాటికే అనే విషయాలు చెప్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి మాటలు మరణమును గూర్చి చాలామంది చెబుతూ ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథం మరణం గూర్చి ఏం చెబుతూ ఉందంటే శ్రేష్టమైన మాటలు చెబుతూ ఉంది. బైబిల్లో కీర్తనకారుడు అంటా ఉన్నాడు. ఈ వచనాలన్నీ నేను చెప్పట్లేదు కానీ, చూపించట్లేదు కానీ చెబుతూ ఉన్నాను. కీర్తనకారుడు అంటా ఉన్నాడు, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. మరణము విలువగలిగినదని బైబిల్ చెబుతూ ఉంది. అలాగే ప్రసంగి అంటా ఉన్నాడు 7వ అధ్యాయంలో ఏమంటా ఉన్నాడంటే, ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినమే మేలైనది అంటా ఉన్నాడు. మరణము విలువైనది అని ఒక చోట ఉంటే మరొక చోట మరణము మేలైనది అని ఉన్నది. బైబిల్ గ్రంథంలో పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలు అంటా ఉన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటా ఉన్నాడు. పౌలు దృష్టిలో మరణము లాభకరమైనదిగా కనబడుతుంది. మరణము విలువైనది, మరణము మేలైనది, మరణము లాభకరమైనది. అదే పౌలు అంటా ఉన్నాడు 2వ అధ్యాయంలో ఫిలిప్పీలకు రాసిన పత్రికలు ఏమంటున్నాడు అంటే 1 అనుకుంటా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మరణము నేను ఆయనతో కూడా ఉండుట, ఈ లోకాన్ని విడిచి వెడలిపోయి ఆయనతో కూడా ఉండుట మరి మేలు అంటా ఉన్నాడు. అంటే పౌలుకు మరణం మరి మేలైనది అని చెబుతా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో 14:13 మనం చూస్తే, ఇప్పటి నుండి క్రీస్తునందుండి మృతులైన మృతులు ధన్యులు అని చెప్పి వ్రాయము అంటా ఉన్నాడు. ధన్యులు అంటే మరణము మేలైనది, మరణము విలువైనది, మరణము మేలైనది, మరణము లాభకరమైనది, మరణము మరి మేలైనది, మరణము ధన్యకరమైనది అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. అంటే మన ముందు విడిచి వెళ్ళిపోయిన ప్రియులు రాములు గారు, డాక్టర్ రాములు గారు, అలాగే సహోదరి విజయమ్మ సుందర్ సింగ్ గారులు ఈ శ్రేష్టమైన స్థితిని వారు పొందుకున్నారు ఈ లోకాన్ని విడిచిపెట్టి. ఈ గొప్ప సత్యాన్ని ఎరిగిన భక్తులు ఏమంటారంటే, చాలామంది భక్తులు మరణాన్ని గురించి చాలా మాటలు చెప్పారు. మనందరికీ తెలుసు, మార్టిన్ లూథర్ అనే ఒక గొప్ప భక్తుడు, ఆయన ఏమని చెప్పాడంటే, డెత్ ఈజ్ లైక్ ఏ గుడ్ నైట్ స్లీప్ అన్నాడు. మరణము సుఖంగా పడుకుని ఒక రాత్రి లాంటిది, సుఖనిద్ర లాంటిది అన్నాడు. డెత్ ఈజ్ లైక్ ఏ గుడ్ నైట్ స్లీప్, శ్రేష్టమైన సుఖమైన నిద్ర లాంటిది మరణం. అందుకే మనవారి ఈ యొక్క సమాధుల దొడ్డిలో చాలా చోట్ల మనం చూస్తాం, క్రీస్తునందు మృతినందు మృతులు ధన్యులని, మరో చోట ప్రభువునందు నిద్రించిన అని మనం రాస్తూ ఉంటాం. ఇది గాఢమైన నిద్ర. నిద్రపోయిన వారు ఒక రోజు లేస్తారని నిరీక్షణ క్రైస్తవ్యంలోనే ఉంది. కాబట్టి మనం ఈ భక్తుడు చెప్పాడు, ఏమని చెప్పాడంటే, డెత్ ఈజ్ లైక్ ఏ గుడ్ నైట్ స్లీప్ అన్నాడు. చాలామంది భక్తులు డిఎల్ మూడీ అన్నాడు, ఏమన్నాడంటే, డెత్ ఈజ్ లైక్ మూవింగ్ ఫ్రమ్ ఎ రెంటెడ్ హౌస్ టు ది ఓన్ హౌస్ అని చెప్పాడు.
డిఎల్ మూడీ అనే భక్తుడు మరణం అద్దె కొంప నుండి స్వంత గృహానికి వెళ్ళటం లాంటిది అన్నాడు. అద్దె ఇంట్లో అన్ని బాధలే, ఓనర్స్ దగ్గర చాలా బాధలు ఉంటాయి. ఎక్కువ నీరు వాడొద్దు, ఎక్కువ కరెంటు వాడొద్దు, శుభ్రం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, గోడలు బాగుండాలి, అన్నీ బాగుండాలి. తర్వాత అద్దె పెంచుతూ ఉంటారు, చాలా బాధలు, ఇబ్బందులు. అద్దె ఇంటి నుండి స్వంత ఇంటిలోనికి వెళ్ళిపోవటం లాంటిది అన్నాడు డిఎల్ మూడీ అనే ఒక గొప్ప భక్తుడు. కాబట్టి డిఎల్ మూడీ అనే గొప్ప భక్తుడు ఏమని చెప్పాడంటే చాలా శ్రేష్టమైన మాట. డెత్ ఈజ్ ఎ చారియట్ ఆఫ్ ఫైర్ ఫర్ ఎ బిలీవర్ టు టేక్ హిమ్ టు హెవెన్ అన్నాడు. మరణం అనేది ఒక విశ్వాసిని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళిపోయే ఒక అగ్ని రథం లాంటిది అని అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తులైన వారి జీవితంలో మరణాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు. స్పర్జన్ అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. ఆయన ఏమన్నాడంటే చాలా శ్రేష్టమైన మాట చెప్పాడు. మరణం గురించి ఏమన్నారంటే, ఐ ఫీల్ లైక్ స్కూల్ బాయ్ గోయింగ్ హోమ్ అన్నాడు. స్కూల్కి వెళ్ళే పిల్లాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉదయకాలమున మారాన్ చేస్తాడు, వెళ్ళనని ఏడుస్తాడు. అదే సాయంకాలమున హీ విల్ బి వెయిటింగ్ ఫర్ ది లాంగ్ బెల్ టు రింగ్. ఆ చివరి ఆ యొక్క బెల్ కోసం ఎదురు చూస్తాడు. ఎందుకంటే ఆ యొక్క బెల్ కొట్టిన తర్వాత హీ కెన్ గో బ్యాక్ టు హిస్ హౌస్. తన ఇంటికి వెళ్ళి తన కుటుంబీకులతో కలిసి మాట్లాడుకోవచ్చు, తన వారిని తన వస్తువులతో ఆడుకోవచ్చు, తన ఇంటిలో ఉండొచ్చు. కాబట్టి స్పర్జన్ దృష్టిలో మరణం అంటే స్కూల్ బాయ్ ఇంటికి వెళ్ళిపోయినంత ఆనందం అన్నాడు. ఈ రీతిగా భక్తులైన వారు మరణం గురించి చాలా విషయాలు చెప్పారు. ముర్రే అనే ఒక గొప్ప భక్తుడు చిన్ని వయసులోనే చనిపోయాడు. 28 ఏళ్లకే చనిపోయాడు ముర్రే, 28 years. మరణాన్ని గురించి భక్తుల అభిప్రాయాలు నేను చెబుతూ ఉన్నాను. స్పర్జన్ ఏం చెప్పాడో చెప్పాను. అలాగే డిఎల్ మూడీ అనే భక్తుడు ఏమని చెప్పాడో చెప్పాను. డిఎల్ మూడీ డెత్ ఈజ్ లైక్ ఏ చారియట్ ఆఫ్ ఫైర్ ఫర్ ఎ బిలీవర్ టు టేక్ హిమ్ టు హెవెన్ అన్నాడు. మూడీ అనే భక్తుని జీవితంలో మరణం ఒక వ్యక్తిని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళిపోయే అగ్నిరథం లాంటిది అన్నాడు. స్పర్జన్ ఏమన్నాడంటే, ఐ ఫీల్ లైక్ స్కూల్ బాయ్ గోయింగ్ హోమ్ అన్నాడు. స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లాడు ఉదయకాలం వెళ్ళేటప్పుడు మారాం చేస్తాడు. అదే సాయంకాలపు వేళ అతను ఏం చేస్తూ ఉంటాడంటే లాంగ్ బెల్ కొరకు ఎదురు చూస్తాడు. ఎందుకంటే హీ కెన్ గో బ్యాక్ టు హిస్ హౌస్ వేర్ హీ కెన్ ప్లే విత్ హిస్ డాల్స్, హీ కెన్ బీ విత్ హిస్ మదర్. చక్కగా ఆడుకోవచ్చు, సొంత ఇంటికి వెళ్ళిపోవచ్చు అని ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. ముర్రే అనే ఒక గొప్ప భక్తుడు కేవలం 28 ఏళ్ళు మాత్రమే బ్రతికాడు. హీ లివ్డ్ ఓన్లీ ఫర్ జస్ట్ 28 years. 28 ఏళ్ల కాలంలో అతడు దేవుని పనిలో కొనసాగుతూ మరణశయ్య మీద అనారోగ్యంతో పడి ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చి అడిగాడు, ఏమండి ఏంటి మరణం గురించి నువ్వేమనుకుంటున్నావు అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే, లివ్ సో యాజ్ టు బి మిస్డ్ వెన్ యూర్ డెడ్ అన్నాడు. ఏమన్నాడంటే, నా గూర్చి మీరు ఎందుకు ఆలోచిస్తారు? మీరు చనిపోయిన తర్వాత మిమ్మల్ని గూర్చి ఇతరులు విని బాధపడేలాంటి ఒక శ్రేష్టమైన, అయ్యో ఇలాంటి ఒక మంచి వ్యక్తిని పోగొట్టుకున్నామా అనే ఒక చక్కని శ్రేష్టమైన జీవితాన్ని జీవించండి అని చెప్పారు. నేను లోదర్ గూర్చి చెప్పాను, స్పర్జన్ గూర్చి చెప్పాను, డిఎల్ మూడీ గూర్చి చెప్పాను, ముర్రే గూర్చి చెప్పాను. మన ఆంధ్రప్రదేశ్లో లేకపోతే మన తెలుగు వారిలో ఒక గొప్ప కవి, వాగ్గేయకారుడు, తత్వవేత్త, వేదాంతి భీమాచలం గారు, ఆయన మరణం గురించి ఒక శ్రేష్టమైన మాట చెప్పారు. ఆయన ఏమని చెప్పారంటే, మరణం గురించి డెత్ ఈజ్ ఏ టర్నింగ్ పాయింట్ ఫర్ ఏ గుడ్ బిలీవర్ అన్నాడు. ఒక మంచి విశ్వాసికి మరణం ఒక శ్రేష్టమైన మలుపు లాంటిది అన్నాడు. టర్నింగ్ పాయింట్. ఒక రోడ్లో మనం వెళ్ళిపోతూ ఉంటాం, తిన్నగా రోడ్లో వెళ్ళంతసేపు కనపడతాం, మలుపు వచ్చినప్పుడు తిరిగినప్పుడు వెనకాలండి చూసే వారికి మనకు కనపడదు, ఎందుకంటే మనం టర్న్ తీసుకున్నాం. అంటే టర్నింగ్ పాయింట్ అంటే ఈ వేదాంతి ఈ యొక్క మాసిలమణి గారి ఉద్దేశంలో మరణం అనేది ఈ లోకంలో మనం లేనంత మాత్రాన మనం లేనట్టు కాదు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం ఒక శ్రేష్టమైన ప్రదేశానికి వెళ్ళే అవకాశం ఇచ్చేదే మరణం అని ఆయన మరణాన్ని గురించి వివరించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఈ యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమన్నారంటే, మీ హృదయమును కలవరపడనియొద్దు. మరణాన్ని గూర్చి వినినప్పుడు, మరణం తెలుసుకున్నప్పుడు, మన వారు చనిపోయినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో మన హృదయం లోపల తీరని వేదన, దుఃఖము, కంగారు, భయము కలుగుతుంది.
ప్రభు అంటా ఉన్నారు, మీ హృదయమును కలవరపడనివద్దు, భయం రానివద్దు, అధైర్యపడవద్దు, కలవరం రానివద్దు. ఎందుకంటే ఆయన అంటా ఉన్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి అని ప్రభు చెప్తా ఉన్నారు. మనము దేవుని యందు విశ్వాసం ఉంచిన వారం కాబట్టి ఇక్కడ కూర్చుని వినుచున్న అందరూ కూడా ఇంచుమించు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారే, యేసుక్రీస్తు ప్రభుతో వ్యక్తిగతమైన సంబంధము కలిగి ఉన్నవారే. కాబట్టి మనకు గొప్ప నిరీక్షణ ఉంది. తెస్సలోనికి రాసిన పత్రిక మొదటి పత్రికలో మనం చూస్తాం 4వ అధ్యాయము 13వ వచనములో, తెస్సలోనిక మొదటి పత్రిక 4:13లో ఒక మాట ఉంది, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. కాబట్టి ప్రభువునందు నిద్రించిన వారిని గూర్చి ఆలోచన చేస్తే, ప్రభువు తిరిగి వచ్చినప్పుడు వారిని ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తారు. ఇంకా క్రిందకి వెళ్తే మనం ఎత్తబడక ముందే వారిని మనం చూస్తాం. ఈ లోకంలో మనం బ్రతికి ఉంటుండగా ప్రభు వస్తే కనుక మనం ఎత్తబడక ముందే వారి మధ్యాకాశములో ప్రభువుతో కూడా రావటం మనం చూస్తాం. ఎందుకంటే ప్రభువు వారిని వెంట పెట్టుకొని వస్తారు. కాబట్టి అందును బట్టి మనము దుఃఖపడనక్కరలేదు, వేదన పడనక్కర్లేదు, భయపడనక్కర్లేదు, కంగారు పడనక్కర్లేదు. ఇక్కడ ఇంక ప్రభు క్రిందకి వెళ్తారు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. 3లో, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును అని ప్రభు చెప్పారు. ఐ గో అండ్ ప్రిపేర్ ఎ ప్లేస్ ఫర్ యూ. దేర్ ఆర్ మెనీ మ్యాన్షన్స్ ఇన్ మై ఫాదర్స్ హౌస్ అంటా ఉన్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు. తెలుగులో నివాసం అన్నాడు కానీ ఇంగ్లీష్లో మ్యాన్షన్ అన్నాడు. మ్యాన్షన్ అంటే రాజభవంతి. ప్రతి ఒక్కొక్క వ్యక్తికి దేవుడు ఒక శ్రేష్టమైన స్థలాన్ని ఏర్పాటు చేశాడు, సిద్ధపరిచాడు. సిద్ధపరిచిన స్థలములోనికి మనము వెళ్ళుట కొరకు ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. సిద్ధపరిచిన స్థలం. నేను ఇలా రాసుకున్నాను, హెవెన్ ఈజ్ ఎ ప్రిపేర్డ్ ప్లేస్. పరలోకము సిద్ధపరచబడిన స్థలము. దట్ ఈజ్ ఓన్లీ ఫర్ ది ప్రిపేర్డ్ పీపుల్. సిద్ధపడిన ప్రజల కొరకు మాత్రమే. సిద్ధపరచబడిన ఆ స్థలము ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారి కొరకు మాత్రమే, అందరి కొరకు కాదు. ఆయన వెళ్ళి మన కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచారు. నేను నమ్ముతా ఉన్నాను, ఈ ప్రియులైన డాక్టర్ వి రాములు గారు, అలాగే సహోదరు విజయమ్మ సుందర్ సింగ్ గారులు, వీరిద్దరు ఈ లోకములో జీవించినప్పుడు ఒకరు 30 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయారు, ఇంకొకరు 3 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయారు. 30 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయినా, 3 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయినా మన హృదయం లోపల ఉండే గాయం ఫ్రెష్గానే ఉంటుంది. వారి బిడ్డలకు, వారి కుటుంబ సభ్యులకు, అలాగే మరి 30 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన మరి రాములు గారి యొక్క సతీమణి గారు, వృద్ధురాలు, 84 సంవత్సరాల వయసులో ఉన్న ఆ తల్లిగారు, వారికి ఇంకా కూడా మెమరీస్ చాలా ఫ్రెష్గా ఉంటాయి ఈ వయసులో కూడా. వాటిని అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ వేదన పడనక్కర్లేదు, దుఃఖపడనక్కర్లేదు. వారు ప్రభువుతో కూడా ఉండటానికి ఆయన సిద్ధపరిచిన చోటికి వెళ్ళిపోయారు. మన పని ఏంటంటే మనము సిద్ధపడి ఈ లోకయాత్రలో మనం వారు వెళ్ళిన దారిలో వెళ్ళటానికి మనం సిద్ధపడాలి. మనం కూడా ఒకరోజు వెళ్ళిపోతాం. ముందు వెనక తేడాలో అందరం వెళ్ళిపోవలసిన వారమే. కాబట్టి మనం వెళ్ళే ఆ యొక్క మార్గము కొరకు మన జీవితాన్ని మనం వాక్యానుసారంగా సిద్ధపాటు చేసుకోవాలి. దైవ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి అలవర్చుకోవాలి. దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడిన వారంగా మనం ఉండాలి. ఎందుకంటే కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనములో 52వ వచనం మనం చూస్తే, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనము 53వ వచనం కనుక మనం చూస్తే, అక్కడ మన కొరకు దేవుడు అక్షయమైన ఒక దేహాన్ని ఇస్తాడు అని ఉంది. చనిపోయిన తర్వాత ఒకరు అక్షయమైన దేహాన్ని, నేనంటాను నిత్య శరీరం, ఎటర్నల్ బాడీ. ఈలోక దేహం రోగాలకు,
ఈలోక దేహం చలికి, ఎండకి, వేడికి, అన్నింటికి ఎక్స్పోజ్ అయినప్పుడు నలిగిపోతుంది. చాలా భయంకరంగా మనుషులు ఇప్పుడు మనం చూస్తూ ఉన్న వ్యాధి బారిన పడి ఎంత భయంకరమైన వేదనకు గురవుతున్నారో. ఈ ప్రస్తుత ఈ దేహం, మనము నివసించుచున్న ఈ దేహం, మనము జీవించుచున్న ఈ లోకంలో మనకు ఉన్న ఈ దేహం గాలికి తట్టుకోలేదు, వేడికి తట్టుకోలేదు, చలికి తట్టుకోలేదు, వర్షానికి తట్టుకోలేదు. ఇదిగో 3 రోజులుగా ఈ చలి, వర్షం చాలా భయపడిపోతున్నాం, కంగారు పడిపోతూ ఉన్నాం, చాలా వణికిపోతున్నాం, గజగజలాడిపోతూ ఉన్నాం. అయితే ఇది క్షయమైన దేహం, ఏదో ఒక రోజు క్షయమైపోద్ది. మట్టి దేహము మట్టిలోనికి వెళ్ళిపోవాలి, ఏదో ఒక రూపంలో వెళ్ళిపోవాలి. కానీ దేవుడు నిత్య శరీరాన్ని ఇస్తాడు, అక్షయమైన దేహాన్ని ఇస్తాడు. అది శ్రేష్టమైనది, ఇక దానికి మరణం లేదు. అక్షయమైన దేహం, ఆ దేహాన్ని పొందుకున్నారు మన ప్రియులైన వారు. ఆ తర్వాత మనం చూస్తే యోహాను సువార్త 5:24 మనం చూస్తే ఒక మాట ఉంది. యోహాను సువార్త 5:24 ఒక మాట ఉంది. నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలిగిన వాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. నేనంటాను, రెండవది నిత్య జీవాన్ని ఇస్తాడు ఆయన, ఎటర్నల్ లైఫ్, నిత్యమైన శరీరం, ఎటర్నల్ బాడీ. రెండవదిగా నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్, నిత్య జీవాన్ని ఇస్తాడు ఆయన. ఎవరైతే ఆయన మాట విని ఆయన వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడతారో వారు ఈ లోకాన్ని విడిచిన తర్వాత తీర్పులోనికి రారు, వాళ్ళు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక మాట చెప్పారు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఏమని చెప్పారంటే, 11వ అధ్యాయంలో ఉన్న మాట నేను చదువుతాను, 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనందు విశ్వాసం ఉంచువాడు చనిపోడు, చనిపోయినను బ్రతుకుతాడు. అందుకే మనం నమ్ముతాం వాక్యానుసారంగా. ఈ లోకంలో మనం కళ్ళు మూసుకుంటాం, మరొక చోట మన కళ్ళు తెరుస్తామని అంటాం. మనం ఆయనందు విశ్వాసం ఉంచటాన్ని బట్టి, యేసుక్రీస్తు రక్తములో కడగబడటాన్ని బట్టి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటాన్ని బట్టి నీకు నాకు ఆయన నిత్య జీవాన్ని ఇచ్చాడు. వీ గాట్ ఎటర్నల్ లైఫ్, నిత్య జీవితం, నిత్య జీవాన్ని ఆయన మనకి ఇచ్చాడు. ప్రభు దగ్గరికి చాలామంది వచ్చారు. అందులో ఒక యవనస్తుడు వచ్చి, బోధకుడా, నిత్య జీవానికి వారసుడు అవటానికి నేను ఏం చేయాలని అడిగాడు. ప్రభు అన్నారు, ధర్మశాస్త్ర ప్రకారం చేయమన్నాడు. అన్నీ చేస్తున్నాను అన్నాడు. ప్రభు చెప్పిన మాట ప్రకారం నేను చేస్తున్నాను, ధర్మశాస్త్రం ప్రకారం అని చెప్పినప్పుడు ఆయన హృదయాన్ని ఎరిగినవాడు కాబట్టి ఆయన అన్నాడు, నీవు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇమ్మంటే అతడు మిక్కిలి వ్యసన పడి వెళ్ళిపోయాడు. నిత్య జీవాన్ని ఆశపడి ప్రభు దగ్గరికి వచ్చాడు, కానీ ఆ నిత్య జీవాన్ని పొందుకోకుండానే వెళ్ళిపోయాడు. చాలామంది నిత్య జీవం కావాలి అని ఆశ కలిగి ఉంటారు, కానీ ప్రభు దగ్గరికి వస్తూ ఉంటారు, సన్నిధికి వెళుతూ ఉంటారు, వాక్యం చదువుతూ ఉంటారు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాననే భ్రమలో ఉంటారు. కానీ నిజానికి చాలామంది ప్రభునందు సరైన పునాది లేని వారుగా, ఆయనందు సరైన విశ్వాసం లేని వారుగా, ఆయన కొరకు జీవించలేని వారుగా ఉంటారు. కాబట్టి వారు నిత్య జీవాన్ని పొందుకోలేరు. నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఖచ్చితంగా ప్రభు చెప్పారు, నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలిగిన వాడు అన్నాడు. ఆయన మాట వినాలి, ఆయన వాక్యాన్ని విని అంగీకరించాలి, ఆయనను పంపిన దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అందుకే ప్రభు ఏమన్నారు, మీరు నా యందు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి అన్నారు 14:1 యోహాను సువార్తలో. కాబట్టి ఆయన నిత్య శరీరాన్ని ఇస్తారు ఈ లోకయాత్రను ముగించినప్పుడు. రెండవదిగా నిత్య జీవాన్ని ఇస్తారు. మూడవదిగా ఇక్కడ ఏమన్నారంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచి వెళుచున్నాను. నేను అంటాను, మూడవదిగా నిత్య నివాసం.
నిత్య నివాసం, ఎటర్నల్ హోమ్, నిత్యమైన గృహాన్ని ఆయన మనకిస్తాడు. ఈ లోకములో గృహాలు ఉన్నా లేకపోయినా, ఇల్లు ఉన్నా లేకపోయినా, ఈ లోకంలో పెద్ద భవంతి ఉన్నా లేకపోయినా, అసలు ఇల్లు ఉన్నా లేకపోయినా, నీవు ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయనను కలిగి ఉన్నట్లయితే, ఆయన నిత్యమైన నివాసం, అక్కడ మ్యాన్షన్ అన్నాడు, రాజభవంతి లాంటి ఒక శ్రేష్టమైన గృహాన్ని దేవుడిస్తాడు. ప్రస్తుతం గవర్నమెంట్ వారు గృహాలకి, ఇళ్లకు స్థలాలు ఇవ్వటానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మనకు తెలుసు. ఎంత స్థలం ఇచ్చారమ్మా మనిషికి వచ్చి? సెంటు స్థలం కదా, చిన్ని స్థలం. కానీ అక్కడ భవంతి, రాజభవంతిని ఇస్తాడంట. నీకు స్థలం లేదు ఒకవేళ, ఇల్లు లేదు ఒకవేళ, లేకపోతే సఫిషియెంట్గా విశాలమైన భవంతి లేదని నువ్వు భయపడుతున్నావో బాధపడుతున్నావో నాకు తెలియదు, కానీ నిత్య శరీరాన్ని ఇచ్చేవాడు, నిత్య జీవాన్ని ఇచ్చేవాడు, నిత్య గృహాన్ని కూడా మనకు దేవుడు ఇచ్చి మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. వారి కొరకు మనకంటే ముందుకు వెళ్ళిపోయిన వారు అందరికీ దేవుడు ఆ శ్రేష్టమైన ఈవులను ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నాలుగవదిగా మనం చూస్తే ఆయన ఏమిస్తాడంటే, మత్తయి సువార్త 25:34 చూసుకుంటే, మత్తయి సువార్త 25:34లో ఒక శ్రేష్టమైన మాట మనం చదువుతాం. నేను చదువుతాను. మత్తయి 25:34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేనంటాను, నిత్య రాజ్యమును ఆయన ఇస్తాడు, నిత్య రాజ్యముని ఇస్తాడు. నిత్య రాజ్యం, అదే దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఎవరైతే ప్రభువును కలిగిన వారుగా ఉండి ఈ లోకయాత్రను ముగిస్తారో వారి కొరకు దేవుడు ఒక నిత్యమైన రాజ్యాన్ని ఇస్తాడు. మనకు తెలుసు కదా, బైబిల్లో ఆయన రాజు అని మనం చూస్తాం. దేవుడు రాజు, ఆ రాజు యొక్క రాజ్యము నిత్య రాజ్యము, ఆ దేవుని రాజ్యం. అది ఆ రాజ్యములో స్థానాన్ని దేవుడు నీకును నాకును కూడా ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇవన్నీ ఒకటైతే, ఐదవదిగా ఏమిస్తాడో తెలుసా? ఎటర్నల్ ఫెలోషిప్, ఏ బెటర్ ఫెలోషిప్, నిత్య సహవాసం, మంచి సహవాసం, శ్రేష్టమైన సహవాసం. దేవుని రాజ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవునితో, ఆయన భక్తులతో శ్రేష్టమైన సహవాసాన్ని కలిగి ఉంటాం. అక్కడ మనం శ్రేష్టమైన సహవాసాన్ని దేవుడు మనకి ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరణం ఇన్ని ఆశీర్వాదాలు ఒక వ్యక్తికి తీసుకొస్తాయి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారం, ఈ శ్రేష్టమైన వాటిని పొందుకున్నట్టు కొరకు ముందుగా వెళ్ళిపోయినారని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారిని మనం జ్ఞాపకం చేసుకుని వారిని గురించి ఆలోచన చేసినప్పుడు వారి యొక్క జీవితం మన ముందు కనబడుతూ ఉన్నది. కాబట్టి వారు ఎలాంటి జీవితాన్ని జీవించారో ఈ యొక్క శ్రేష్టమైన వాటిని పొందుకోవటానికి, నిత్య రాజ్యము, నిత్య జీవము, నిత్య సహవాసము, నిత్య దేహము, నిత్య శరీరాన్ని పొందుకోవటానికి ఎలాగూ దేవునందు భయభక్తులు కలిగి ఉన్నారో మనం ఒకసారి ఆలోచన చేసుకునవలసిన వారుగా మనం ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. బైబిల్ అంతా మనం చూస్తే, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చూస్తే, మరణం బైబిల్లో వ్రాయబడిన మాటలు, మరణం గురించి కనుక వ్రాయబడిన మాటలు చూస్తే 3 విషయాలు నేను మీకు చెప్పగలుగుతాను. నేను ఒకటి, సిన్నర్స్ డెత్, పాపి యొక్క మరణం. ఇప్పుడు మన లోకమంతా చూస్తూ ఉన్నాం, లోకమంతా మరణానికి భయపడిపోతూ ఉన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా చాలామంది చనిపోతూ ఉన్నారు. అనేక దేశాల్లో, అన్ని దేశాల్లో మరణం మృదంగం అంటారు కదా, ఈ మరణం రాజ్యం వెళ్తూ ఉంది. అందరూ చనిపోతూ ఉన్నారు. చాలామంది చనిపోతూ ఉన్నప్పుడు మరణం గురించి ఆలోచన చేస్తే సిన్నర్స్ డెత్ ఒకటి ఉంది, పాపుల మరణం. పాపం చేసి ఈ లోకంలో అందరూ చనిపోతారు, మంచోళ్ళు చనిపోతారు, పాపులు చనిపోతారు. కానీ ప్రసంగం ఏమన్నాడంటే, అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోతామని ఒక మాట ఉంది. కొంతమంది ఈ లోకములో పాపములో బానిసలై శరీర సంబంధమైన వ్యాధులకు గురై, దీర్ఘకాలిక వ్యాధులకు లోనై ఈ లోకయాత్రను ముగించేవారు మనకు కనబడుతూ ఉంటారు. అది పాపి మరణం. అయితే రోమీలకు రాసిన పత్రికలో పౌలు ఏమన్నాడంటే, ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణం అన్నాడు.
పాపానికి ఒక జీతం ఉంది, అది మరణం. ఏంటో మరణం? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే అక్కడ ఒక లిస్ట్ ఉంది. ఒక లిస్ట్ ఉంది, నరకానికి వెళ్ళిపోయేవారు లిస్ట్. ఆ లిస్టులో ఉన్నవారందరూ, ఆ పాపములు చేయవారందరూ కూడా అగ్ని గంధులతో మండే గుండంలో పాలు పొందుతారు. అది 2వ మరణం అని ఉంది. చూడండి, నేను చదువుతాను చూడండి. ప్రకటన 21:8. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. సిన్నర్స్ డెత్. పాపి మరణం ఏంటో తెలుసా? శరీర సంబంధమైన మరణం అందరికి వస్తుంది, కానీ పాపికి ఇంకొక మరణం ఉంది. అదేంటంటే అగ్ని గంధకములతో మండే గుండమైన నరకం అనే మరణం. మార్కు 9:48 మనం చూస్తే ఒక మాట ఉంది. మార్కు 9:48 అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏదో కొద్ది రోజులు మాత్రమే అక్కడ అనుకుంటే కాదండి. అగ్ని ఆరదు, పురుగు చావదు అని బైబిల్ చెప్తా ఉంది. నరకము నిరతం ఉంటుంది, పరలోక రాజ్యము కూడా నిత్యం ఉంటుంది. అది ఎప్పుడు ఉండేది? మన దేశీయ గ్రంథాల్లో మనం చూస్తే ఒక మాట మనం చూడగలుగుతాం. ఒక శ్లోకం నేను చెప్తాను. నేను వాసంసి జీర్ణాని యథా విహాయ నివాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని జీర్ణన్యాని సంయాతి నవాని దేహి అని ఒక మాట మనం చూస్తూ ఉంటాం మన భారతదేశ గ్రంథాల్లో. ఏమనుందంటే భగవద్గీతలో మాట అది. ఏమని ఆ మాట అర్థం ఏంటంటే శరీరము మీద మనం ధరించుకున్న వస్త్రాలు పాతగిలిపోయినప్పుడు, చిరిగిపోయినప్పుడు వాటిని తీసివేసి క్రొత్త వాటిని ఎలాగూ ధరించుకుంటామో, రకరకాల వస్త్రాలు, రకరకాల డిజైన్స్లో ఉన్న వస్త్రాలు మనం ధరించుకుంటూ ఉంటాం. ఒకరోజు కోటు, ఇంకొక రోజు షర్టు, ఇంకొక రోజు టీషర్టు అన్నట్టుగా రకరకాల వస్త్రాలు మనం ధరించుకుంటూ ఉంటాం. పాతగిలిపోయినప్పుడు, చినిగిపోయినప్పుడు, మాసిపోయినప్పుడు ఎలా ధరించుకుంటామో అలాగే ఆత్మ కూడా ఈ శరీరము పాతగిలిపోయినప్పుడు, ఈ శరీరము రోగగ్రస్తమైపోయినప్పుడు, ఈ శరీరము విడిచిపెట్టి వేరే ఒక దేహాన్ని తీసుకుంటుంది అనేది ఆ యొక్క శ్లోకం యొక్క అర్థం. కానీ పరిశుద్ధ గ్రంథం అలాగే సెలవు ఇవ్వట్లేదు. పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉంటాం, మనుషులు ఒక్కసారే మృతి పొందాలి, అటు తర్వాత తీర్పు జరుగుతుంది. ఒక్కసారే ఈ లోకయాత్ర ముగించడం ఒక్కసారే. పదే మరణాలు, జనన మరణ సైకిల్ ఏమి లేదు మనకు వాక్యానుసారంగా చూస్తే. కాబట్టి అగ్ని నిరతం ఉంటుందండి, ఎప్పుడు ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ మాటలు వింటున్న వారు ఎవరైనాను తమ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వకుండా ఉంటే, యేసుక్రీస్తు రక్తములో కడగబడకుండా ఉంటే, ఒకరోజు మనం కూడా చనిపోతాం. చనిపోయినప్పుడు తప్పక నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటారు అలాగుంటే కనుక. కాబట్టి ఈరోజు పాపిగా మరణించడానికి మాత్రం సిద్ధపడద్దు. సిన్నర్స్ డెత్. రెండవదిగా మనం చూస్తే సేవియర్స్ డెత్, రక్షకుని మరణం. బైబిల్లో 3 రకాల మరణాలు అని చెప్పిన, ఒకటి సిన్నర్స్ డెత్, పాపి మరణం. శరీరం అందరికీ చనిపోతుంది, కానీ పాపులైతే అగ్ని గంధులతో మండే గుండమైన నరకానికి వెళ్ళిపోతారు. రెండవదిగా సేవియర్స్ డెత్, రక్షకుని మరణం. ఎవరండి రక్షకుడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. బైబిల్లో మనం చూస్తాం, తిమోతి 1:20 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అన్నమాట మనం చూస్తాం. లూకా 19:10 మనం చూస్తాం, ఏమనంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన లోకానికి వచ్చారని మనం చూస్తూ ఉంటాం. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం, ఆయన పాపుల కొరకు ఆయన మరణించాడు అనే మాట కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం చాలా స్పష్టంగా. పాపులైన మానవులందరి కొరకు ఆయన, చూడండి 15వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనములో చివరి 2వ భాగంలో చూస్తాను. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. సేవియర్స్ డెత్, రక్షకుని మరణం. ఎందుకు చనిపోయారంట? పౌలు ఏం చెప్తున్నాడు? 15 కొరింథీ మొదటి పత్రిక 15:3 క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయారు. నీ పాపము కొరకు, నా పాపము కొరకు.
ఆయన కల్వరి సిలువలో చనిపోయారు, తన ప్రాణాన్ని పెట్టారు, తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించారు. యేసుక్రీస్తు రక్తములో మనం కడగబడి పడుట కొరకు ఆ రక్షకుడు నీ కొరకు నా కొరకు మరణించారు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నారు, ఒకరోజు రానయ్యున్నారు. అది మనకున్న గొప్ప నిరీక్షణ. మొదటిది సిన్నర్స్ డెత్, రెండవది సేవియర్స్ డెత్, మూడవది సెయింట్స్ డెత్, పరిశుద్ధుల మరణం. పాపుల మరణం అగ్నిగంధులతో మండే గుండం, రక్షకుని మరణం ఆ మరణమైన నరకా నుండి తప్పించడానికి కారణమైన పాపాన్ని తీసివేయడానికి ఆయన మరణించారు. మూడవది సెయింట్స్ డెత్, పరిశుద్ధుల మరణం. ఎవరైతే యేసుక్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడతారో, ఎవరైతే ఆయన బిడ్డలుగా మార్చబడతారో, ఎవరైతే తమ పాపంలోని యేసుక్రీస్తు రక్తములో కడుక్కుంటారో, వారు పరిశుద్ధపరచబడి వారు దేవుని బిడ్డలుగా మార్చబడి ఈ లోకములో వారు తమ యాత్రను ముగించిన తర్వాత దేవుని రాజ్యమును పొందుకుంటారు. పరిశుద్ధులుగా మరణించడానికి మనం ఆయత్తపడవలసిన వారంగా మనం ఉన్నాం. దేవుని వాక్యంలో మనం చూస్తాం. యోహాను పత్రిక మొదటి పత్రికలో మనం చూస్తాం, చాలా స్పష్టంగా మనం చూస్తాం. యోహాను మొదటి పత్రికలో ఏమనుందంటే, మొదటి అధ్యాయంలో ఒక మాట ఉంది. మొదటి అధ్యాయంలో మనం చూస్తే చాలా స్పష్టంగా 7వ వచనంలో మధ్యలో నేను చదువుతాను. యోహాను 1:7 మధ్యలో నుండి నేను చదువుతాను నేను. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. యేసు రక్తము వలన పరిశుద్ధపరచబడి, పరిశుద్ధులుగా తీర్చబడి, పరిశుద్ధులుగా మార్చబడి ఆయన బిడ్డలుగా మనం ఉండి ఈ లోకంలో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ఈ లోక యాత్రను కనుక మనం ముగిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకు సిద్ధపరచబడిన దేవుని రాజ్యం ఉన్నది. ఆ రాజ్యంలో మనం పాలు పొందగలుగుతాం. అందుకే ఆ 25వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ప్రభు అంటా ఉన్నారు, కుడివైపున ఉన్న వారితో చెప్తా ఉంటాను, మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం ఉన్నది. 25:34లో ఉన్నది. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నీకు నాకు దేవుడు సిద్ధపరిచిన దేవుని రాజ్యం ఉన్నది. ఆ దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఇలాంటి జ్ఞాపకార్థ కూటాల్లో మనం కూర్చున్నప్పుడు మన ప్రియులైన వారిని జ్ఞాపకం చేసుకోవడంతో పాటు మనం కూడా వెళ్ళిపోతాం. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంది, మరణించిన తర్వాత మనము ఏమవుతామనే దాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్తే అవి మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందని ఈ మాటలు నేను మీకు చెప్తా ఉన్నాను. యోబు 14వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. యోబు 14వ అధ్యాయంలో ఒక మాట నేను చదువుతాను. నేను ముగింపులోకి వస్తా ఉన్నాను. యోబు 14వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 14:10లో ఏమనుందంటే, అయితే నరులు మరణమై కదలలేక పడి ఉందరు, నరులు ప్రాణము విడిచిన తర్వాత వారు ఏమైపోదురు. 14లో మనం చూస్తాం, మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా. ఇదే మనిషి ఆశ. అందుకే నేను ముందే చెప్పాను, ఒక తండ్రి అంటా ఉన్నాడు, అతని కుమారుని చూచి వాడు పని సరిగ్గా చేయలేకపోతుంటే, అయ్యగారు మా వాడికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదండి, వాడు చస్తే ఎలా బ్రతుకుతాడో నాకు అర్థం కావట్లేదండి అంటా ఉన్నాడు. అంటే చచ్చిన తర్వాత కూడా బ్రతకాలని కాంక్ష మనుషులకు ఉంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధులుగా తీర్చబడి ఎవరైతే ఈ లోకయాత్రను ముగిస్తారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు, వాళ్ళు బ్రతుకుతారు. కానీ పాపంలోనే జీవించి శరీరేచ్ఛలోనే జీవించి ఈ లోకయాత్రను ఎవరైతే ముగిస్తారో వారు రెండవ మరణమైన ఆ నిత్య మరణమైన అగ్ని గంధకులతో మండే గుండం పొందుతారు. మరణమైన తర్వాత బ్రతుకుతామా అని ఆశ మనకుంది. ఆ ఆశను మనం పొందుకొని దేవుని రాజ్యానికి వారసులు అవటానికి మనము దేవుని చిత్తానుసారంగా జీవించడానికి ఇష్టపడదాం. ప్రియులారా, నేను చెప్పిన భక్తులైన వారు చాలా శ్రేష్టమైన మాటలు చెప్పారు కదా. నేనంటాను, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, డెత్ ఈజ్ నాట్ ఎన్ ఇన్సిడెంట్, ఇట్ ఈస్ ఎ మెసేజ్. మరణం ఒక సందర్భం లాంటిది కాదు, ఇట్ ఈస్ ఎ మెసేజ్, ఒక సందేశం. మరణాన్ని కేవలం సందర్భంలాగా తీసుకుంటే, లేక ఒక జ్ఞాపకార్థ కూటాన్ని ఒక సందర్భంలో మనం తీసుకుంటే మనకేం ఆశీర్వాదం కాదు. ఈ జ్ఞాపకార్థ కూటాన్ని, మన ప్రియులైన వారు మరణించి వెళ్ళిపోయిన ఈ జ్ఞాపకార్థ కూటాన్ని, ఇఫ్ యు టేక్ ఇట్ ఈజ్ ఎ మెసేజ్, ఒక సందేశంగా తీసుకుంటే,
ఈరోజు మన జీవితాన్ని మనము సరైనదిగా మార్చుకోగలుగుతాం, ఆశీర్వాదకరమైనదిగా మనం మార్చుకోగలుగుతాం. చాలామంది భయపడతా ఉన్నారు, తమ ఆప్తులను పోగొట్టుకుని దుఃఖపడతా ఉన్నారు, వేదనలో ఉన్నారు, కన్నీటితో బాధపడుతూ ఉన్నారు. కానీ సహోదరుడు సహోదరి, మనము బాధపడనక్కర్లేదు, దుఃఖపడనక్కర్లేదు, వేదన చెందనక్కర్లేదు. ఎందుకంటే తెలుసా, తెలుగులో మన వారు చెప్తూ ఉంటారు, ఏనుగు గురించి చెప్పేవారు మా చిన్నప్పుడు. ఏమనంటే ఏనుగు బ్రతికి ఉన్న లక్ష, ఆ రోజుల్లో చచ్చిపోయిన లక్ష అంటే. ఎందుకంటే ఏనుగు కొమ్ములు, ఏనుగు ఎముకలు ఇవన్నీ కూడా చాలా వాటికి ఉపయోగిస్తారని బ్రతికిన లక్షే, చచ్చిన లక్ష అంటారు. నేనంటాను, ఒక విశ్వాసికి బ్రతికినా మంచిదే, చనిపోయిన మంచిది. ఎందుకో తెలుసా, ఫర్ ఎ బిలీవర్ ఇఫ్ ఈజ్ అలైవ్ గాడ్ ఈజ్ విత్ హిమ్. ఒక విశ్వాసి సజీవంగా ఉంటే దేవుడు అతనితో ఉంటాడు. ఇఫ్ ఈజ్ డెడ్ అండ్ గాన్ హీ ఈజ్ విత్ గాడ్. అతడు మరణించి వెళ్ళిపోతే అతడు దేవునితో ఉంటాడు. అంటే చచ్చిపోయినా బ్రతికినా విశ్వాసి దేవునితోనే ఉంటాడు. కాబట్టి నా ప్రియమైన సహోదర సహోదరులారా, భయపడనక్కరలేదు. మన ప్రియులైన వారు దాటి వెళ్ళిపోయారంటే, ఒకటి నిత్య జీవాన్ని పొందుకుంటాకి వెళ్ళిపోయారు, రెండవది నిత్య విశ్రాంతిని పొందుకుంటా వెళ్ళిపోయారు, మూడవది నిత్య దేహాన్ని పొందుకుంటాకి వెళ్ళిపోయారు, నాలుగవది నిత్య శరీరాన్ని నిత్య గృహాన్ని పొందుకుంటాకి వెళ్ళిపోయారు, ఐదవది నిత్య సహవాసాన్ని పొందుకుంటాకి వెళ్ళిపోయారు దేవునితో ఉండటానికి. ఆ తర్వాత మనం చూస్తే శ్రేష్టమైన దేవుని సన్నిధిలో ఆయనతోనే ఎల్లప్పుడూ నిత్యము ఉండటానికి వెళ్ళిపోయారు. బ్రతుకుంటుండగా ప్రభు మనతో ఉంటాడు, చనిపోయిన తర్వాత దేవుడు దగ్గరికి మనం వెళ్ళి ఆయనతో ఉంటాం. ఇప్పుడు చావే కదా ఈ గొప్ప మార్పును తీసుకొచ్చేది. భయపడనక్కరలేదు నా ప్రియమైన సహోదర సహోదరులారా. ఇదిగో కోవిడ్ ప్రబలింది, అందరూ అంటా ఉన్నారు సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఏదేదో అని భయపడతా ఉన్నారు. లోకమంతా భయపడతా ఉంది. విశ్వాసులుగా నీవు నేను భయపడటానికి వీల్లేదు. ఎందుకో తెలుసా, మరణమైన మనం ప్రభుతోనే ఉంటాం వెళ్ళి. ఒకవేళ బ్రతికి ఉన్నామా, ప్రభు మనతో ఉంటాడు. కష్టాల్లో మనతో ఉంటాడు, వేదనలో మనతో ఉంటాడు, దుఃఖములో మనతో ఉంటాడు, ఇబ్బందులలో మనతో ఉంటాడు, ఇక్కట్లలో మనతో ఉంటాడు. అన్ని పరిస్థితుల్లో ఆయన మనతో ఉండి మనను బలపరిచి మనను నిలబెడతా ఉన్నాడు. 23వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, ఏ అపాయమునకు భయపడనని. తెలుగులో అలా ఉంది, కానీ మూల భాషలో ఉన్న తర్జుమాను కనుక మనం చూస్తే, నేను గాఢాంధకారపు లోయలో సంచరిస్తాను, నేను సంచరించినా కానీ అక్కడను నీవు నాతో కూడా ఉన్నావు గనుక నేను భయపడను. అది ప్రభు చెప్పే మాట. గాఢాంధకారాలు లేకపోతే వేదనలు, దుఃఖాలు, కష్టాలు రావని కాదు, వస్తాయి. వేదనలు వస్తాయి, దుఃఖము కలుగుతుంది, మరణము వస్తుంది, రోగము వస్తుంది. వీటన్నిటికీ మనం భయపడనక్కర్లేదు. ఎలాంటి పరిస్థితి అయినా అక్కడును ఆయన మనతో ఉన్నాడు, మనతో ఉన్నాడు. భయపడనక్కర్లేదు, దుఃఖపడనక్కర్లేదు. నేను కూడా చాలా చిన్న వయసులో నా చెల్లిని కోల్పోయాను. ఆమె 38 సంవత్సరాలు మాత్రమే బ్రతికింది. చాలా పరిశుద్ధమైన జీవితం జీవించింది. యోగ్యమైన వ్యక్తి, భక్తి కలిగినది. మా బావగారు ఇంజనీర్, ఆయన హౌసింగ్ ఇంజనీర్, డిఈ. ఆయన ఎక్కడికి వెళితే ఆ ఊర్లో ఒక పేద సంఘాన్ని ఎన్నుకొని, ఆ సంఘంలో అక్కడ 4 సంవత్సరాలన్నా 3 సంవత్సరాలన్నా పాస్టర్ గారికి ఆ కుటుంబానికి తోడుగా ఉంటూ, అక్కడ సండే స్కూల్ పరిచయం లేకపోతే ప్రారంభించి, స్త్రీల మధ్య పరిచయం లేకపోతే ప్రారంభించి ఆ సంఘాలను బలపరిచి, అలాగా కైకలూరులో, కొయ్యలగూడెంలో, మచిలీపట్నంలో వాళ్ళు ఉన్న ఆ 15 సంవత్సరాలు ఆ కాలంలో అంత శ్రేష్టమైన పరిచర్య మా చెల్లి చేసింది ఆ సంఘాల్లో. మిగిలిన కాలంలో తణుకులో మా సంఘంలో. అయితే ఆకస్మికంగా ఘోరమైన అనారోగ్యానికి గురై ఆమె ప్రభు పిలుపు అందుకుంది. నా చెల్లి నా తర్వాత అమ్మాయి చిన్న వయసులో నా కళ్ళ ముందు చనిపోతుంటే, ఆ చనిపోయే క్షణం ఆమె దగ్గరే ఉన్నా, నేను చూస్తూనే ఉన్నాను. ఆమె ప్రాణం పోయేటప్పుడు నా గుండె చాలా పగిలిపోయింది. ఇంత భక్తి కలిగిన, ఇంత పరిశుద్ధురాలు, ఇంత యోగ్యంగా జీవించిన ఈ బిడ్డ భక్తి లేదా ఉంది,
ప్రార్థన లేదా ఉంది, విశ్వాసం లేదా ఉంది, డబ్బులు లేవా ఉన్నా, అన్ని ఖర్చు పెట్టి అన్నీ చేసిన, ఎందుకు బతకలేదనే ప్రశ్న నాకు చాలా పెద్ద ప్రశ్న కలిగింది. నేను ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు ఒక వాక్యాన్ని నాతో మాట్లాడాడు, నన్ను ధైర్యపరిచాడు. అందులో ఒక వాక్యం, మీ హృదయమును కలవరపడనివద్దనది. మరొకటి ఏంటంటే 139 కీర్తనలో ఉంటుంది, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే మన దినములన్నీ ఆయన గ్రంథములో లిఖితములాయను. అంటే ఈ బిడ్డ పుట్టకముందే ఎంతకాలం ఉంటుందనేది ప్రభు ఏర్పాటు చేశాడు. ఆమెను దేవుడు తన దగ్గరకు పిలుచుకున్నాడు. అయినా నేను చాలా బాధపడుతూ ఉన్నాను. 90వ కీర్తనలో ఉన్న ఒక మాట నాకు జ్ఞాపకం వచ్చింది, నరులారా తిరిగి రండి ఆయన సెలవిస్తూ ఉన్నాడు. మోషే చేసిన ప్రార్థన, నరులారా తిరిగి రండి ఆయన పిలిచినప్పుడు ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. అది ఏ కారణమైనా సరే, కరోనా కావచ్చు, మరేమన్నా కావచ్చు, వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి మనం మరణానికి భయపడనక్కర్లేదు. ఎందుకంటే మరణం మన జీవితంలో ఒక శ్రేష్టమైన ముగింపును తీసుకొస్తుంది, దేవునితో ఉండటానికి కలిగే ఒక గొప్ప భాగ్యాన్ని తీసుకొస్తుంది. కాబట్టి భయపడనక్కర్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడనక్కర్లేదు, బాధపడనక్కర్లేదు, దుఃఖపడనక్కర్లేదు. ఈరోజు మనం చేయాల్సింది, మన ముందు వెళ్ళిపోయిన వారి జీవితాలను మన ముందు ఉంచుకొని వారి శ్రేష్టమైన ప్రవర్తనలో ఏదైతే మనం అన్వయించుకోవాలో, ఏవైతే మనం అనుసరించాలో, ఏవైతే మనం ఆపాదించుకోవాలో, వేటినైతే మనకు కావలసిన వాటిగా తీసుకోవాలో వాటిని తీసుకొని అలాగ ఉండటానికి మనం ప్రయత్నం చేస్తూ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి ముందుకెళ్తే మన జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. కాబట్టి సిన్నర్స్ డెత్, పాపిగా మరణించడానికి వీలు లేదు. ఎందుకంటే సేవియర్, రక్షకుడు నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనకు రక్షణ ఇచ్చారు. కాబట్టి పరిశుద్ధతను సంపాదించుకుని సెయింట్స్ డెత్గా మనం పొందుకుందాం. అలాగ మన ముందు వెళ్ళిపోయిన వారిని బట్టి మనము దేవునిని స్తుతిద్దాం. నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. ఏమనంటే, ఎవ్రీబడి వాంట్స్ టు గో టు హెవెన్ బట్ నోబడి వాంట్స్ టు లీవ్ దిస్ ఎర్త్. మీకు అర్థమైందండి? ఎవ్రీబడి వాంట్స్ టు గో టు హెవెన్ బట్ నోబడి వాంట్స్ టు లీవ్ దిస్ ఎర్త్. అందరూ పరలోకానికి వెళ్ళడానికి ఇష్టత కలిగి ఉన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా ఈ లోకాన్ని విడిచిపెడతాక ఇష్టపడలేదు. అది ఎలా కుదురుద్ది? పరలోకానికి వెళ్ళాలంటే, దేవునితో ఉండటానికి వెళ్ళాలంటే, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఈ లోకాన్ని విడిచిపెట్టేయాలి. లోకంలో ఉన్నదంతటిని విడిచిపెట్టాలి. కాబట్టి మనం వెళ్ళాలి. అందుకే ఒక మాట నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఏంటంటే, భక్తుడైన మోషే ఇలా అన్నాడు, ఒక శ్రేష్టమైన మాట చెప్పాడు. ఏమనంటే, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము, మాకు జ్ఞాన హృదయము కలుగు చేయమన్నాడు. కాబట్టి మనం జీవించే ఈ జీవితం, మన దినాలు మనం లెక్కించుకుంటాం, జ్ఞాన హృదయం కలిగిన వారంగా మన జీవితాన్ని ప్రభువుకు సమర్పణ చేసుకుందాం, దేవునికి అప్పగించుకుందాం. దేవా, ఇదిగో నా జీవితాన్ని నేను నీకు సమర్పిస్తూ ఉన్నానయ్యా, నన్ను అంగీకరించండి. నీకు అయిష్టమైనవి ఏదైనా ఉన్నవా వాటిని నాలో నుండి తొలగించండి. మరణము మరుగై తరుముచున్నది. ఈ దినాల్లో దేవా, నీవు నా జీవితాన్ని నీ కొరకు నేను అప్పగిస్తూ ఉంటుండగా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నాకు దయచేయండి బాబు అని మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుందామా? పౌలు అంటా, నేను ముగిస్తున్నాను, మోషే ప్రార్థన చేస్తూ అంటా ఉన్నాడు, మాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా చేయము, మా దినములను లెక్కించుటకు మాకు నేర్పమని. నేను కూడా ఈ చిన్ని ప్రార్థన మనం చేసుకుందాం. మా దినములను లెక్కించుటకు మాకు నేర్పించండి, మా దినాలు లెక్కించుటకు మాకు నేర్పించండి, మాకు జ్ఞాన హృదయము కలుగు చేయండి. దేవా, నేను నీ కొరకు జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నన్ను దాటి వెళ్ళిపోయినా, మాకంటే ముందుగా వెళ్ళిపోయినా మా ప్రియులను మేము జ్ఞాపకం చేసుకుంటూ మేము కూడా వెళ్ళిపోవలసిన వారని సత్యాన్ని గుర్తెరిగిన వారమై మా జీవితాన్ని సరి చేసుకుంటానికి ఇష్టపడుతున్నామయ్యా. మా జీవితాన్ని సమర్పించుకుంటూ ఉన్నాం దేవా అని ప్రభువుకు మనం సమర్పణ చేద్దామా?
జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము. మా దినములను లెక్కించుటకు మాకు నేర్పము. చిన్ని ప్రశ్న వేస్తాను. ఒకవేళ నీ యొక్క ఆయుష్కాలంలో నీ దినాలు కనుక నువ్వు లెక్కించుకుంటే నీ కొరకు ఎన్ని సంవత్సరాలు, నీ కుటుంబం కొరకు ఎన్ని సంవత్సరాలు, చదువు కొరకు ఎన్ని సంవత్సరాలు, ఉద్యోగం కొరకు ఎన్ని సంవత్సరాలు, దేవుని కొరకు ఎన్ని సంవత్సరాలు, పరుల కొరకు ఎన్ని సంవత్సరాలు, నీ ఇచ్చల కొరకు ఎన్ని సంవత్సరాలు గడిపావు ఒకసారి లెక్క వేసుకుంటే ఒకసారి మన జీవితాన్ని మనం దిద్దుకోకుండా ఉండలేం. ప్రభువుకు సమర్పణ చేసుకుందాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. నేను భక్తుడైన సాధు సుందర్ సింగ్ ఇలా అన్నాడు, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డై ఫర్ క్రైస్ట్ ఇన్ ఎ డే, బట్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు లివ్ ఫర్ హిమ్ డైలీ అన్నాడు. ఒక్క రోజులో యేసు కొరకు చనిపోవడం తేలికే, కానీ దినదినం ప్రభువు కోసం బ్రతకటం కష్టం అన్నాడు. ఆయా చోట్ల ఉండి వింటున్న నా ప్రియమైన దేవుని బిడలారా, ఏదో ఒక రోజు తప్పక మనం చనిపోవటం తేలికే, కానీ దినదినం ప్రభువు కోసం మనం బ్రతుకుదాం. దినదినం ప్రభువు కోసం బ్రతుకుదాం. అది కష్టం, అసాధ్యం మాత్రం కాదు. మన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని దేవుని కొరకు జీవించుచు మన జీవితంలో ఆశీర్వాదం పొందుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. నాకు అవకాశం ఇచ్చిన ప్రియులకు నా హృదయపూర్వకమైన వందనాలు. నేను చిన్ని ప్రార్థన చేస్తాను. దయగల మా తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తోత్రములు. నాయనా, ఈ మెమోరియల్ సర్వీస్లో నాయనా కొన్ని ప్రాముఖ్యమైన మాటలు విన్నాం. నాయనా, ఈ లోకంలో ప్రస్తుతం మరణం రాజ్యం వెళుతున్న దినాల్లో ఎందు నిమిత్తమో ఈ మరణమును కూర్చుని మాత్రమే చాలా విషయాలు మేము నేర్చుకున్నాం. ముందు వెనక తేడాలో మేము వెళ్ళిపోవలసిన వారు. అందుకొరకు మా జీవితాలు తగిన రీతిలో సిద్ధపరచండి. నాయన, ఎవరైతే వారి తల్లిదండ్రులను, కుటుంబీకులను, లేకపోతే తండ్రిని, తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారో వారిని ధైర్యపరచండి, ఆదరించండి, ఓదార్చండి, నెమ్మదిని, శాంతిని, సమాధానం నిమ్మని క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామమున మిక్కిలి వినయముతో బ్రతిమాలుకొని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.